ఏదైనా సరే మొహమాటం లేకుండా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాడని నిర్మాత బండ్ల గణేష్ కు పేరుంది. అయితే ఇప్పుడు నిర్మాణం, నటన రెండింటికి దూరంగా ఉండడంతో నోటికున్న కాసిన్ని ఫిల్టర్లు కూడా తీసేశారాయన. ఇటీవల జరిగిన లిటిల్ హార్ట్ సక్సెస్ మీట్ మరోసారి దాన్ని రుజువు చేసింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న బండ్ల గణేష్ హీరో మౌలికి వేదికపైనే కీలక సూచనలు చేశారు. మహేష్ బాబు ట్వీట్ చేశాడు, విజయ్ దేవరకొండ షర్ట్ ఇచ్చాడు లాంటివన్నీ అబద్ధాలని, టాలెంట్ను మాత్రమే నమ్ముకోవాలని, ఏ మాత్రం సైడ్ అయినా ఈ ఇండస్ట్రీ బతకనీదని హెచ్చరించారు. ఇంకో శుక్రవారం వస్తే మరో మౌలి వస్తాడు, నువ్వు మాత్రం చంద్రమోహన్ లాగా చనిపోయేదాకా సినిమాల్లో నటించటమే లక్ష్యంగా పెట్టుకోవాలని హితవు పలికారు. టోన్ కాస్త బోల్డ్ గా అనిపించిన బండ్ల గణేష్ చెప్పిన దాంట్లో బోలెడు నిజాలున్నాయి. ఎందుకంటే సక్సెస్ మీద నడిచే పరిశ్రమలో ఏదైనా విజయం ఉన్నంత వరకే విలువ దక్కుతుంది. అది లేనప్పుడు పాతాళం వైపు అడుగులు పడతాయి. దాన్ని తట్టుకుని నిలవడం అంత సులభం కాదు. 25 ఏళ్ల క్రితం ఇండస్ట్రీ హిట్ చూసిన ఒక డెబ్యూ హీరో తర్వాత వరుస ఫ్లాప్లతో పరిశ్రమకు దూరమై 4 వయసు దాటాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యేందుకు రెడీ అయ్యాడు. అదే టైంలో పుట్టుకొచ్చిన మరో హీరో సెన్సేషనల్ కథల ఎంపికలో చేసిన తప్పులతో పాటు కుటుంబ సమస్యల వల్ల ఏకంగా ప్రాణాలే తీసుకున్నాడు. వీళ్లకు ఎవ్వరూ అండగా నిలవలేదు. ఎవరి కెరీర్ వాళ్ళదని వదిలేశారు. బండ్ల గణేష్ స్పీచ్ లో పరమార్థం కూడా ఇదే. ఏదో సినిమా ఆడుతున్న ఊపులో ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారంటే దాని అర్థం వాళ్ళు ప్రతిరోజు పక్కన ఉంటారని కాదు. ఒక డిజాస్టర్ పడితే దూరమయ్యే వాళ్లే ఎక్కువ. మౌలి ఇది ఆకలింపు చేసుకోవాలి, లేదంటే ఎంత త్వరగా ఇమేజ్ వచ్చిందో అంతే వేగంగా రిస్క్ లో పడుతుందని చెప్పారు. అయితే బండ్ల గణేష్ చెప్పింది నిజాలే అయినా కొంచెం సాఫ్ట్ టోన్ లో చెప్పి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే ఈ లిటిల్ హార్ట్స్ మూవీ సక్సెస్ మీట్ కు హాజరైన అల్లు అరవింద్, బండ్ల గణేష్, విజయ్ దేవరకొండ మూవీ టీం పై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలోనే అల్లు అరవింద్ ను ఉద్దేశించి బండ్ల గణేష్ చెప్పిన మాటలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. వాటిని విన్నవారంతా పొగిడాడా లేదంటే తిట్టాడా అంటూనే ఆయన స్పీచ్ ను ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ గురించి బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఒక స్టార్ కమెడియన్ కు కొడుగ్గా, మెగాస్టార్ బావమరిదిగా, ఐకాన్ స్టార్ తండ్రిగా ఉంటారు. అలా 100 కోట్లలో ఒకరుంటారు. అందరు అలా ఉండలేరు. మనందరం కష్టపడాల్సిందే, తప్పదు. ఆయన ఎప్పుడూ కాళ్ల మీద కాలు వేసుకునే ఉంటారు. ఆయన ఎవ్వరికీ అందుబాటులో ఉండరు. ఆయన అనుకున్న వారికి అందుబాటులోకి వెళ్తారు. అది జీవితం అంటే. అంత మహర్జాతకుణ్ణి నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు, ఇకపై చూడను కూడా. జీవితాన్ని అంత అద్భుతంగా ప్లాన్ చేసుకున్న అల్లు అరవింద్ ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు బండ్ల గణేష్. అయితే ఊహించని విధంగా బండ్లన్న మాట్లాడిన తీరుకు అక్కడి వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. దాదాపు 15 నిమిషాలు మాట్లాడిన ఆయన అల్లు అరవింద్ విషయంలో మాట్లాడిన మాటలతో బన్నీవాస్ కాస్త ఇబ్బంది పడినట్టు అనిపించింది. ఆయన స్టేజ్ పైకి వచ్చి అల్లు అరవింద్ పుట్టాకే రామలింగయ్య గారు స్టార్ అయ్యారు అంటూ కాస్త కవర్ చేసే ప్రయత్నం చేశారు. అంతేగాక తాను, ఎస్కేఎన్, వంశీ, ధీరజ్ మేము నలుగురం ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి కారణం అల్లు అరవిందేనని, 20 ఏళ్ల క్రితం మమ్మల్ని దగ్గరకు తీశారన్నారు. మా నుంచి వచ్చే సినిమాల విషయంలోనూ అరవింద్ గారు చాలా స్ట్రగుల్ తీసుకుంటారని, వాటిపై రేయింబవళ్లు పనిచేస్తారని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పుడు బండ్ల గణేష్ స్పీచ్ నెట్టింట తెగ వైరల్ అవుతుండగా అల్లు అరవింద్ ను ఓ ఆట ఆడుకున్నాడుగా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బండ్ల గణేష్ మైక్ అందుకుంటే ఆయనకే కాదు ఆడియన్స్ కూడా పూనకాలు వచ్చేస్తాయి. ఆ మాటల ప్రవాహాన్ని ఆపడం ఎవ్వరి తరము కాదు. ఈశ్వర, పరమేశ్వర, పవనేశ్వర అంటూ ఎన్నో ఏళ్ల కిందట బండ్ల గణేష్ ఇచ్చిన స్పీచ్ ఇప్పటికీ వైరల్ గానే ఉంటుంది. అయితే తాజాగా మైక్ పట్టుకున్న బండ్లన్న వెరైటీగా అల్లు అరవింద్ ను టార్గెట్ చేశారు. తన మాటలతో అరవింద్ ను ఓ రేంజ్ లో ఆట పట్టించారు. అయితే బండ్లన్న వ్యాఖ్యలకు నిర్మాతలు బన్నీవాసు, ధీరజ్ ముగిలినేని కౌంటర్స్ ఇచ్చారు. ఇప్పుడు అవి కూడా ట్రెండ్ అవుతున్నాయి. అదే సమయంలో బండ్ల లేటెస్ట్ గా చేసిన మరో ట్వీట్ కూడా ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. లిటిల్ హార్ట్ సినిమా రిలీజ్ చేసి 1-2 కోట్లు ఖర్చు చేసిన వాసు, వంశీని అభినందించాలని చెప్పారు. అది మామూలు విషయం కాదన్నారు. అంతా అల్లు అరవింద్ గారి సినిమా అంటున్నారని, అది ఆయన లక్, మీ బ్యాడ్ లక్ అంటూ వ్యాఖ్యానించారు. ఆయనేం చెయ్యరని లాస్ట్ మినిట్ లో వచ్చి క్రెడిట్ తీసుకుంటారని ఆరోపించారు. ఆయన జాతకం అలాంటిదని మనమేం చేయలేమన్నారు. అదే సమయంలో ఒక స్టార్ కమెడియన్ కొడుగ్గా పుట్టారని, ఆయన తలుచుకుంటే ఎవరైనా సరే అందుబాటులోకి వస్తారని, ఇలాంటి జీవితం అందరికీ రాదని తెలిపారు. దీంతో అదే వేదికపై నిర్మాతలు బన్నీవాసు, ధీరజ్ కౌంటర్స్ ఇచ్చారు. అల్లు అరవింద్ స్టార్ కమెడియన్ కు బిడ్డ కింద పుట్టలేదని, ఆయన పుట్టిన తర్వాతే అల్లు రామలింగయ్య స్టార్ కమెడియన్ అయ్యారని చెప్పుకొచ్చారు.
అది బండ్లన్నకు తెలియదేమో అంటూ బన్నీవాస్ కౌంటర్ ఇచ్చారు. ఇక తనలాంటి వారికి ఎంతో ఇన్స్పిరేషన్ అని ఆయన ఎప్పుడూ పరిగెత్తిస్తారని తెలిపారు. ఆ తర్వాత సైలెంట్ గా వచ్చి అల్లు అరవింద్ క్రెడిట్ తీసుకెళ్లిపోతారని బండ్ల గణేష్ అన్న మాట చాలా తప్పు అని ధీరజ్ తెలిపారు. మాకంటే డబుల్ కష్టపడతారని చెప్పుకొచ్చారు. ఆయన లేకుంటే తాము లేమని ప్రోత్సహించి తమను ఇక్కడి వరకు తీసుకొచ్చారని, తమలాంటి వారందరికీ గాడ్ ఫాదర్ అల్లు అరవింద్ అని తెలిపారు. ఆయన స్టేటస్ ఎవ్వరికీ రాదని అన్నారు. అలా బండ్ల గణేష్ కు కౌంటర్ ఇవ్వగా సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద డిస్కషన్ జరుగుతోంది. ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అయి కామెంట్స్ పెడుతున్నారు. అదే సమయంలో ఇప్పుడు బండ్ల మరో పోస్ట్ పెట్టారు. అల్లు అరవింద్ గారు మాటల్లో చెప్పలేనంత గొప్ప నిర్మాత. ఆయన నిర్మించిన సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్స్. ఆయన దూరదృష్టి, కృషి, సినిమా మీద ఉన్న ప్రేమ వల్ల తెలుగు సినిమా గర్వంగా నిలిచింది. అల్లు అరవింద్ గారంటే మాకు ఎంతో ఇష్టమని రాసుకొచ్చారు. మొత్తానికి బండ్ల కామెంట్స్, పోస్టుతో పాటు వాసు, ధీరజ్ కౌంటర్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఓవరాల్ గా చూస్తే అల్లు అరవింద్ ను టార్గెట్ గా చేసుకుని బండ్ల గణేష్ చేసిన కామెంట్లు చూస్తుంటే పొగుడుతూనే పొగబెట్టేశాడు బండ్లన్న అంటూ నెటిజన్స్ అయితే కామెంట్లు చేస్తున్నారు. అయితే బండ్ల గణేష్ మాట్లాడుతున్నంతసేపు అక్కడే ఉన్న అల్లు అరవింద్ మాత్రం నవ్వుతూనే ఉన్నారు. మొత్తానికి బండ్లన్న అల్లు అరవింద్ గురించి చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.